గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల విశేషాలు, వార్తల వెనకాల వాస్తవాలు చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పక్క వైసీపీ అటు టికెట్ల కేటాయింపులో మల్లగుల్లాలు పడుతుంది. టీడీపీ అటు ముప్పేట దాడిని మొదలుపెట్టింది వరుస సభలతో. మరోపక్క అటు ప్రభుత్వ శాఖల్లో కార్మికులందరూ కూడా ఆందోళన బాటపట్టారు. ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ వాళ్ళందరూ కూడా సమ్మె బాట పట్టారు. ఒక పక్క అంగన్వాడీలతో పాటు ఇటు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉంది. అంగన్వాడీలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. చూద్దాం ఈరోజు ముఖ్యమైన వార్తల విశేషాలు ఏం రాశారనేది చూద్దాం. ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు పత్రిక. ప్రతిపక్షాల ఓట్లను కావాలనే తీసేస్తున్నా ఎన్నికల అధికారులకు కనిపించదు, దోషులపై క్రిమినల్ కేసులు లేవు, సూత్రధారులపై దర్యాప్తు చేయరు, కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టాలి, నేడు రేపు సిఈసి ఉన్నతాధికారుల సమీక్ష అనే వార్తను ప్రధానంగా ఇచ్చింది. ఇప్పటికే ఇటు రెండు పార్టీలు కూడా అటు ఓటర్ల జాబితా పైన ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నాయి. ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్ష సానుభూతి పరులుగా ఉన్న వారి ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారంటూ అటు టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అంతే స్థాయిలో దొంగ ఓట్లను కూడా నమోదు చేస్తుంది వైసీపీ అనే ఆరోపణలు పదే పదే టీడీపీ చేస్తూ వస్తుంది. దానిపైన ఈరోజు ఓట్ల తొలగింపులో వైసీపీ కుట్ర చేస్తుంది. ప్రతిపక్షాల ఓట్లను కావాలనే తీసేస్తున్న ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు తాము ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోవడం లేదనే వార్తను ప్రధానంగా ఇచ్చారు. రాత్రి నిన్న సోమవారమే అటు విజయవాడకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్ తదితరులందరూ కూడా చేరుకున్నారు. ఈరోజు రాజకీయ పక్షాలతో భేటీ. వీళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు అట్లనే పవన్ కళ్యాణ్ తదితరులు కలవనున్నారనే వార్తను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇచ్చారు. ఇక అంగన్వాడీల సమరశంఖం అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఎస్మాతో సమ్మెను ఆపుదామనుకుంటే కుదరని పనని అంగన్వాడీలందరూ కూడా స్పష్టం చేశారు. తుది పోరాటానికి సమాయత్తమవుతున్నట్టుగా ప్రకటించారు. తప్పుడు ప్రకటన పైన వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన 10-15 రోజులుగా అంగన్వాడీలు రకరకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా తమ డిమాండ్లను అంగీకరించవలసిందే, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము విధులకు హాజరు కామంటూ తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వం కూడా అంతే మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. వాళ్ళ పైకి ఎస్మాను ప్రయోగించింది. వెంటనే ఆ విధుల్లోకి చేరాలి, లేకుంటే అందరినీ తొలగిస్తామంది. కానీ అంగన్వాడీలు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గుతున్నట్టుగా లేదు. అంగన్వాడీల తొలగింపుకు రంగం సిద్ధం అనే మరో వార్తను కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయి. అంగన్వాడీల విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మంగళవారం నుంచి అంటే నేటి నుంచి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడానికి నిర్ణయించుకుందనే వార్తను కూడా ఇచ్చారు. తెగేంత వరకు లాగొద్దు, ఎన్నికలు అయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి అంగన్వాడీల జీతాలు పెంచుతామంటూ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే నష్టపోతారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. వాళ్ళపైన పోలీసులు కొంత లాఠీచార్జ్ చేయడం, వాళ్ళ ఆందోళన అడ్డుకునే క్రమంలో ఇరు పక్షాలకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిన్న విజయవాడ చెలో కలెక్టరేట్కు సంబంధించి ఆ వార్తను ఇచ్చారు. మరొకటి అటు జగన్ సర్కారులో నత్తనడకన పట్టణాభివృద్ధి నడుస్తుంది. ఏ మున్సిపాలిటీలో చూసినా అసంపూర్తిగానే అభివృద్ధి పనులు ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో మొదలైన పనులన్నీ కూడా నిలిపివేశారంటూ చెప్తున్నారు. పట్టణాల్లో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారులు నిర్మించాలని కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. మరోపక్క అనకాపల్లి మున్సిపాలిటీలో తాగునీటి కోసం ఏర్పాటు చేసినవన్నీ కూడా అలాగనే పడిపోయి ఉన్నాయి. వాటిని నిరుపయోగంగా మారిపోయి ఉన్నాయి. వాటిని అక్కడ పనులన్నీ కూడా అసంపూర్తిగా ఆగిపోయినాయి అనే వార్తను కూడా మరొకటి ఇచ్చారు. ఇక సర్దుబాట్లు తిరుగుబాట్లు అనే మరో వార్తను కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వబోమంటూ తేల్చి చెప్పేశారు. ఆ సీట్లు ఎవరెవరికైతే దక్కవో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు చేస్తున్నారు. అటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మెత్తబడలేదు. దద్దికొట్కూరులో సీఎం మదిలో ఒకరున్నారు, కానీ అక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరొకరి పేరు చెప్పారు. అక్కడ దళిత ఎమ్మెల్యే అర్దర్ను పక్కన పెట్టేసి ఇరువురు చర్చలు జరుపుతున్నారనే వార్తనిచ్చారు. అట్లనే గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్కు నో ఛాన్స్. ఈరోజు 3వ జాబితా విడుదల కానుంది. మరో 25 మంది నుంచి 30 మంది దాకా స్థానచలనం ఉండొచ్చు. వాళ్ళకి టికెట్లు కూడా ఉండకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇది కొంత
వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొని ఉంది. ఇప్పటికే 2 జాబితాల్లో సిట్టింగులందరినీ కూడా ఎగరగొట్టారు. ఇప్పుడు 3వ జాబితా ఈరోజు రిలీజ్ కానుంది. ఈ 3వ జాబితాలో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి, ఎవరి పేర్లు ఎత్తివేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే టెన్షన్ అటు వాళ్ళలో నెలకొని ఉందనే వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రధానమైన వార్తగా యాంటికప్ప బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది అనే శీర్షికతో వాళ్ళు ఒక వార్తనిచ్చారు. అది ఇటీవల షర్మిల విజయవాడ వెళ్ళి అటు జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ ఒక ఆహ్వాన పత్రికనిచ్చారు. షర్మిల వెంట బ్రదర్ అనిల్ ఇతర కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు. అయితే షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకున్న సందర్భంగా ఇప్పుడు ఆమె కలవాల్సిన అవసరం ఏముంది, ఆమెను ఎందుకు కలవడం అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారనే వార్తను ఇచ్చింది. ఇది నిజంగానే పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు, ఆమె వస్తున్నారంటూ తెలిపిన సీఎంఓ అధికారి ఇప్పుడు ఎందుకులే అన్న సీఎం స్పందనతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారంటూ చెప్తుంది. జగన్ ఒకవేళ కలవడానికి కనుక అంగీకరించకపోతే సెక్యూరిటీ వాళ్ళకు శుభలేఖ ఇచ్చి వెళ్ళాలని షర్మిల నిర్ణయించింది. దాంతో పరువు పోతుందన్న ఉద్దేశంతో అయిష్టంగానే మర్నాడు చెల్లికి అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనే వార్తనిచ్చారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా ఆస్తుల వివాదం నేపథ్యంలో గ్యాప్ పెరిగిపోతుంది. అట్లనే ఈమె పొలిటికల్ కెరీర్ను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా చేస్తుంది. అందుకే ఆమె కూడా రాజకీయంగా ఇక్కడ వైఎస్ఆర్టీపీ స్థాపించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చెల్లి తన దగ్గరికి వస్తే ఇప్పటికే బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబం అంతా కలిసి ఒక డ్రామా ఆడుతుంది. కాంగ్రెస్కు చెల్లి దగ్గర అవుతుంది. అన్న బీజేపీ వెంట ఉన్నాడు, మళ్ళీ ఇద్దరు అన్న చెల్లెలు కలిసిపోతే బీజేపీకి ఏమైనా నష్టం జరుగుతుందా, ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా బీజేపీకి కలుగుతాయన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కలవడానికి నిరాకరించాడు. ఆమె వస్తానంటే ఎందుకు బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది అంటూ ఆయన మాట్లాడాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆయన మనస్తత్వం తెలుసు. ఏదైనా అనుకుంటే మొండిగా చేసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ గురించి అంతగా పట్టించుకోరు. తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి అంతగా పట్టించుకోరు. తను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతారు. అది నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అనే లెక్కలు కూడా వేసుకోరు. కానీ ఇంత భయస్తుడా జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి అంతగా భయపడుతున్నాడా అంటూ ఈ వార్తనిచ్చారు. వాస్తవానికి చాలా రోజులుగా టీడీపీ కావచ్చు ఇతరులందరూ కూడా రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలక బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉంది, అందుకే వాళ్ళకి అణిగిమణిగి ఉంటాడు, రాష్ట్రానికి కావాల్సినవి ఏవి కూడా అడగడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఎదురు తిరిగితే ఆయన పైన నమోదైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారతాయి. ఆ ఉద్దేశంతోనే బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలోనే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడంటూ అటు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సొంత చెల్లి వచ్చి కలుస్తా అంటే కూడా బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుందేమోననే అంత భయాందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే వార్తను వాళ్ళు ప్రధానంగా ఇచ్చారు. ఇక వైసీపీలో రచ్చరచ్చ అనే వార్తను టికెట్ల కాకతో తిరుగుబాట్లు జగన్ అనుకో బుజ్జగింపులు చేస్తున్నా కానీ ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు. మరో ఇంపార్టెంట్ వార్త, జగన్మోహన్ రెడ్డి పేసీలో ఉండే ఐఏఎస్ అధికారి పైన ఈ వార్త రాశారు. ఐఏఎస్ఆ వైసీపీ భాష అంటూ అక్కడ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి మీద ఒక వార్త రాశారు. ఎవరైనా సరే నేతలు వచ్చి మాట్లాడాలంటే అటు రాజకీయపరమైన విషయాలు మాట్లాడుకోవాలంటే అటు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, లేకుంటే పార్టీ నాయకులతో మాట్లాడాలి. కానీ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు అని నిర్ణయించేది కూడా పార్టీలోని పెద్దలు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడంతా ధనంజయ రెడ్డి ఆయన మాటే చెల్లుతుంది, ఆయన్నే కలవాల్సింది, నేతలందరూ ఆయన్ని కలవాల్సిందే. సర్వే ఆధారంగా అక్కడికక్కడే ఆయనే తీర్పు చెప్పేస్తారు. తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడానికి అవ్వదు, కలిసిన వారికి అన్న వద్దకే వెళ్ళాలని సూచిస్తుంటాడు. ఇన్ఛార్జీలపై జగన్ కసరత్తు తిత్తుదే, వైసీపీ నేతల్లో గుసగుసలు అసహనం అంటూ ఆయన పైన వార్త రాశారు. వాస్తవానికి పేసీలో అటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తర్వాత ప్రస్తుతం ధనంజయ రెడ్డిదే హవా కొనసాగుతుందనే మాట అయితే వినపడుతుంది. వైసీపీ నేతలు కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి రాజకీయపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఎవరికి సీటు ఇవ్వాలి, ఎవరికి సీటు ఇవ్వద్దు అనేది ఏ రకంగా ఆయన నిర్ణయిస్తాడనేది గుసగుసలైతే వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇక తిరుగుబాట్లు, అటు టికెట్ రాని వాళ్ళందరూ కూడా తిరుగుబాటుకు యత్నిస్తున్నారు. నరసరావుపేట, పెనుమలూరు పైన ఇంకా పంచాయతీ తెగలేదు.
అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఖచ్చితంగా ఓడించి తీరుతాం నరసరావుపేటలో అంటూ ఒకటి చెప్పారు. నరసరావుపేటలో బ్రహ్మారెడ్డి వర్గం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి అటు రాజీ యత్నాలు చేశారు, కానీ ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని మచిలీపట్నం నుంచి పోటీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు, కానీ ఆయన ఎక్కడ కూడా తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయనంటూ చెప్పారు. ఇక టీడీపీలోకి వెళ్తారనే చర్చ అయితే జరుగుతుంది. నందిగామలో కూడా కొంత అక్కడ ఉన్న స్థానిక నేతల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళెవరూ కూడా అటు వైసీపీ వెంట ఉండేటట్టు లేరు. వాళ్ళందరూ కూడా పార్టీ మారడానికే నిర్ణయించుకున్నారనే వార్తను ఇచ్చారు. ముఖ్యంగా 40 ఛానళ్ళు, 20 ఇన్స్టా పేజీలు. విపక్షంపై మహా నీలి యుద్ధం, వైసీపీ కార్ఖానా నుంచే కంటెంట్, పేటీఎం బ్యాచ్తో విష ప్రచారం, బాబు లోకేష్ పవన్లే టార్గెట్, మాజీ జర్నలిస్టులు నడిపే యూట్యూబ్ ఛానళ్లతో డీల్, వాటికి కంటెంట్ మనమే ఇస్తున్నాం, భయపెట్టిన భార్గవరెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ప్రస్తుతం అక్కడ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో కూడా సోషల్ మీడియా పాత్ర అనేది చాలా కీలకంగా మారింది. ఈసారి అది మరింత ముందుకు వెళ్ళింది. దాంతో అక్కడ ఉన్న యూట్యూబ్ ఛానళ్లను లేకుంటే రకరకాల సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో ఉంచుకుంటే అటు ప్రత్యర్థులపైన వాటి ద్వారా అటు ప్రచారం చేయొచ్చు. వాళ్ళకి ఆ వ్యతిరేక ప్రచారం చేయడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే 40 ఛానళ్ళు, 200 ఇన్స్టా పేజీలను క్రియేట్ చేసుకుంది వైసీపీ సోషల్ మీడియా. దాని ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులపైన విరుచుకుపడటానికి సిద్ధమవుతుంది అనే వార్తను ఇచ్చారు. ఆ కంటెంట్ వాళ్ళే ఇస్తారు. దాన్ని మాజీ జర్నలిస్టులు నడిపే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకుంటే ఇన్స్టా పేజీల్లో వాటినన్నింటినీ పోస్ట్ చేస్తున్నామంటూ భార్గవరెడ్డి బయటపెట్టారనే వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇసుక మేతలో మేరు నగదీరుడు అనే మరో వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. వాస్తవానికి ఆంధ్రజ్యోతి గత కొద్ది రోజులుగా నేతల అక్రమాల మీద పెద్ద ఎత్తున వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మరో ఎమ్మెల్యే అవినీతికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇసుక మేతలో ఆయన మేరు నగదీరుడు అని. ఆయన మేరుగా నాగార్జున అక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన వార్త లేకుంటే మరో ఎమ్మెల్యేదా అనేది చూడాల్సి ఉంది. ఇసుకలోనే 70 కోట్లకు పైగా దోపిడీ చేశారు. పంట పొలాలను కూడా వదలలేదు. పక్క నియోజకవర్గంలోని తవ్వకాలు అడ్డు చెప్పిన కలెక్టర్ పైన బదిలీ వేటు వేశారు. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఇసుక దోచుకుంటున్నాడు, ఇసుక మేతలోనే ఆయన దాదాపుగా 70 కోట్ల రూపాయలు సంపాదించాడు అనే వార్తను కూడా ఇచ్చారు. ఇక జగనన్న సర్వేతో కొత్త చిక్కులు, తప్పులు తడగగా పాస్బుక్లు అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక్కడ అటు భూమి లేకుండా ఉన్నట్టుగా జారీ అయింది. రీసర్వే తర్వాత ఇచ్చే యుఎల్ పిఎస్ ఎల్పిఎం ఖాతా నంబర్లతో సమస్యలు, ముందుగా అంచనా వేయని సర్వే శాఖ, గ్రామాలలో రైతుల మధ్య తకరారు, సబ్ డివిజన్ జరగక రిజిస్ట్రేషన్లు బంద్ అయిపోయినాయి. ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. అది రైతుల నుంచి అటు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అందులో రకరకాల సమస్యలు ఉన్నట్లుగా మరొక వార్తను కూడా ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతిలో ముఖ్యమైన వార్త. మరొకటి తాడోపేడో జగన్ సర్కార్తో డి అంటే డి అంటూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి అంగన్వాడీల చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అంటే అంతకుముందు టీడీపీ ఉన్న సమయంలో కూడా టీడీపీలో కూడా ఒకసారి సమ్మెకు దిగారు, పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల ముందు అంగన్వాడీలు ఈ రకమైన సమ్మెకు దిగడం కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది రాబోయే ఎన్నికలపైన ప్రభావం చూపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో అంగన్వాడీలతో కానీ మున్సిపల్ కార్మికులతో ఇటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం అంటే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులే. కానీ జగన్మోహన్ రెడ్డి మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో తెలియడం లేదంటూ అటు రాజకీయ పక్షాల నేతలు కావచ్చు, అటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇక సాక్షి పత్రిక విషయానికి వస్తే గురువింద గుంజీలు అంటూ అటు రామోజీరావు ఈనాడు అధినేత ఆయన పైన ఒక వార్తను రాశారు. ఎట్టకేలకు ఇటీవలనే విజయవాడలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. అది అసలు యజమాని చేతికి చిక్కింది. 40 ఏళ్ళుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు తీసుకున్నారు.
రహదారి విస్తరణను కూడా 20 ఏళ్ల పాటు అడ్డుకున్నారు. ఇప్పుడు కానీ ఇప్పుడు తిరిగి అసలు యజమాని దగ్గరికి ఆ భవనం వెళ్ళిపోయిందంటూ చెప్పారు. కానీ ఇది చాలామంది జర్నలిస్టుల ప్రస్థానం. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, వెటరన్ జర్నలిస్టులు అందరూ కూడా ఇదే భవనం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ భవనంతో చాలామందికి ఒక అనుభవాలు ఉంటాయి. ఆ భవనంలో కూర్చొని పెద్ద పెద్ద వార్తలను ఈ భవనం నుంచే ప్రచురించారు. ఈ భవనం జర్నలిస్టుల తయారీ కేంద్రంగా కూడా ఉండిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ భూమి కోసం అక్కడ వివాదం ఉంది. అటు రామోజీరావుకి మరొక వ్యక్తికి వివాదం ఉంది. ఎట్టకేలకు ఆ వివాదం పరిష్కారమై అసలు యజమాని చేతికే వెళ్ళిందనే వార్తను ఇచ్చారు. అబద్ధాల గురువు బాబుకు దరువు అంటూ అటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలపైన నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి వాయిదాలకు సంబంధించి ఒక వార్త ప్రచురించారో అదంతా కూడా తప్పుల తడక అంటూ ఇచ్చారు. నిజానికి ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతిసారి హాజరవుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాయర్లు అంటూ ఇచ్చారు. కానీ నిన్న మనం ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదంటూ రాశారు. ఇంతవరకు ఆయన పైన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. 300కు పైగా సార్లు ఆయన హాజరు కాలేదంటూ ఆ వార్త రాశారు. దానికి కౌంటర్గా ఇందులో మరొక వార్తను రాశారు. ఎంపీ అభ్యర్థులు కావాలను బరువైన సూట్ కేసుతో వచ్చిన వారికే ప్రాధాన్యం అంటూ అటు టీడీపీకి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇప్పటికే గుంటూరు లోక్సభ బరి నుంచి గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఈసారి తాను పోటీ చేయడం లేదు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ చెప్పడంతో అటు అభ్యర్థులను వెతుక్కునే పనిలో టీడీపీ పడింది. కానీ అక్కడ బరువైన సూట్ కేసులతో అంటే బాగా డబ్బు పెట్టే వాళ్ళు వస్తేనే వాళ్ళకు టికెట్లు ఇస్తాం అంటూ చెప్తున్నారు. ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు టీడీపీకి అనే వార్తను కూడా ప్రముఖంగా సాక్షి పత్రిక ఇచ్చింది. ఇక మంత్రి అమర్నాథ్ ఇటీవల కొంత మనస్తాపానికి గురయ్యాడు, కన్నీరు కూడా పెట్టుకున్నారనే వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే అనూహ్యంగా మంత్రికి పెందుర్తి సీట్ లభించింది గుడివాడ అమర్నాథ్కు. గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన జనసేన పవన్ కళ్యాణ్ను కౌంటర్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటూ ఉన్నారు. ఆయన వ్యతిరేకులందరూ కూడా కొంతవరకు సంతోషపడ్డారు. ఈసారి గుడివాడ అమర్నాథ్కు స్థానచలనం తప్పదు, ఆయనకు సీటు రాకపోతుంది అంటూ కొంతవరకు వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. కానీ గుడివాడ అమర్నాథ్కు మరింత బలమైన పెందుర్తి సీట్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. పెందుర్తి అంటే గుడివాడ అమర్నాథ్ అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉంటారు. పెందుర్తి నియోజకవర్గంలో ఆయనకు బాగా బలం ఉంది. దాంతో అమర్నాథ్కు పెందుర్తి సీట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇది నిజంగా కూడా గుడివాడ అమర్నాథ్కు మంచి శుభపరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అటు కొప్పుల వెలుమలు కొంత ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళకి. అట్లనే తర్వాత ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ ఇటీవల మంత్రిగా అయిన తర్వాత ఆయన కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. కాబట్టి ఈసారి ఆయనకు టికెట్ దక్కకుండా ఉంటుందని భావించారు. టికెట్ ఇవ్వకపోవచ్చుననే వార్తలు వచ్చాయి. కానీ వాటిలన్నింటినీ కాదని గుడివాడ అమర్నాథ్కు పెందుర్తి సీట్ కేటాయించిందంటూ దిశ పత్రిక ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. అలానే విచారణ జరిగేనా అంటూ మరో వార్తనిచ్చింది. ఓట్ల తొలగింపు పైన రెండు వర్గాలు కూడా ఒకరిపైన ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నాయి. దానిపైన విచారణ జరుగుతుందా? ఇప్పటికే అటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో కూడా వాళ్ళు సమావేశం అవనున్నారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బోగస్ ఓట్లకు సంబంధించి, ఓట్ల తొలగింపుకు సంబంధించి వాళ్లకు చెప్పే అవకాశం ఉంటుంది, ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫిర్యాదులు చేసినా దానిపైన అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. దానిపైన ఈ విచారణ జరపరా అనే ఒక వార్తనిచ్చారు. ఇక ఎస్మాకు భయపడమనే మరొక వార్తను అంగన్వాడీలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళపైన ఎస్మా ప్రయోగించారు. కానీ తాము ఎక్కడ కూడా ఎస్మాకు భయపడేది లేదంటూ వాళ్ళు ఇంకా నిరసనను యథావిధిగా కొనసాగిస్తున్న వార్తను కూడా ఇచ్చారు. ఇక విశాఖ ఎంపీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. గతంలో కూడా ఆమె ఎంపీగా పోటీ చేశారు. గతంలో బొత్స సత్యనారాయణ ప్రస్తుతం మంత్రివర్గంలో మంత్రిగా, సీనియర్ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు విశాఖ వైసీపీ ఎంపీగా బొత్స ఝాన్సీని పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దానిపైన తనకు ఎటువంటి సమాచారం లేదు అంటూ
లేదంటూ సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఎంబీవీకి అసెంబ్లీ సీటు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవలనే ఆయన కుమారుడు భార్యని కిడ్నాప్ చేసి దుండగులు కొంత వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా పోలీసులు వాళ్ళని రక్షించగలిగారు. అసలు ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తే కూడా కిడ్నాప్ చేసే అంత స్థాయికి అక్కడ విశాఖలో రౌడీయిజం పెరిగిపోయింది. ఎంపీ కుటుంబానికి రక్షణ లేకపోతే సామాన్యులకి ఎట్లా రక్షణ అంటూ గతంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు విశాఖ ఎంపీగా ఉన్న ఆయనకు ఎంవీబీ కాదని బొత్స ఝాన్సీని ఎందుకు తెర మీదకి తెస్తున్నారు అని చూడాలి. ఇక ఈసారి అక్కడే తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే జై భారత్ పార్టీ అధినేత వివి లక్ష్మీనారాయణ కూడా ప్రకటించారు. ఇక టీడీపీ నుంచి అటు ఎంవీఎస్ఆర్ సత్యనారాయణ మనవడు భరత్ కూడా అక్కడే ఉన్నారు. బాలకృష్ణ రెండో అల్లుడు, ఆయన టీడీపీ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ వైసీపీ ఎంపీగా బొత్స ఝాన్సీని ఏ ఈక్వేషన్స్తో అక్కడికి అధిష్టానం ప్రతిపాదించిందనేది చూడాలి. ఇక జగన్ సర్కార్కు మరో షాక్, సమ్మె నోటీసులు ఇచ్చిన 108, 104 సిబ్బంది అంటూ మరో వార్త కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇప్పటికే అటు అంగన్వాడీలు, కార్మికులు అందరూ రకరకాల ప్రభుత్వ సంస్థల కార్మికులందరూ కూడా సమ్మె నోటీసులకు ఇచ్చారు. సమ్మెకి దిగుతున్నారు. రోజువారీ ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా వాళ్ళ జాబితాలో 108, 104 సిబ్బంది కూడా చేరితే మరింత సమస్య అవుతుంది. ప్రభుత్వానికి ఇప్పటికే సిబ్బంది అల్టిమేటం ఇచ్చారనే వార్తను కూడా ఇందులో ప్రధానంగా ఇచ్చారు. ఇక రాజమండ్రి రూరల్ పైన జనసేన ఫోకస్ పెట్టింది. టీడీపీ సిట్టింగ్ సీటు పైన కన్ను వేసింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీటు పైన జనసేన కన్నేసింది. గోరంట్ల వెనక్కి తగ్గుతారా, చంద్రబాబు ఒప్పుకుంటారా అనే వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించింది. మొత్తం మీద అటు దిశలో ముఖ్యమైన వార్తగా విచారణ జరిగిన ఈ బోగస్ ఓట్లకు సంబంధించి వార్త ముఖ్యంగా ప్రచురించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. వివిధ రాజకీయ పక్షాలను కలుస్తారు. వాళ్ళకున్న అభ్యంతరాలను అన్నింటినీ కూడా నోట్ చేసుకుంటారు. ఇప్పటికే ఒక దఫా రాజకీయ పార్టీల నేతలతో కలిశారు. రెండు పార్టీల నేతలు కూడా అటు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బోగస్ ఓట్ల తొలగింపుతో పాటు దొంగ ఓట్లను భారీగా నమోదు చేయించారంటూ టీడీపీ ఆరోపిస్తూ ఉంది. కానీ ఆ టీడీపీ ఆరోపణలు ఎప్పటికప్పుడు వైసీపీ కొట్టివేస్తూ అసలు ఆ దొంగ ఓట్లు సృష్టిస్తుందే టీడీపీ నేతలు, జనసేన నేతలు, లేకుంటే బోగస్ ఓట్లకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. చూడాలి దానిపైన అటు ఎన్నికల సంఘం ఏ రకంగా స్పందిస్తుంది, దానిపైన విచారణ జరిపిస్తుందా. ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళపైన ఎట్లా స్పందిస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ఇవి ఏపీ వ్యవహారాలు.